హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర ఒడిశా రుచులు. ఈరోజు మన ఛానల్లో స్పైసీ జ్యూసీగా కీమా బిర్యానీ చేసి చూపిస్తున్నానండి. సూపర్ టేస్ట్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సూపర్గా ఉంటుందండి. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. ఇంకా చేసుకోవటం కూడా చాలా ఈజీ అండి. ఇది ఇంకా స్పైసీగా ఇంకా జ్యూసీగా ఉంటుందండి. సూపర్గా ఉంటుంది. నార్మల్ రైస్తోనే మనం చక్కగా ఈ బిర్యానీని చేసుకోవచ్చండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది ఎలా తయారు చేయాలి ఏంటి అన్నది మీకు వివరంగా చూపిస్తాను. ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మరి మీకు అర్థమవదు. నేను ఏమేమి వేసానో చక్కగా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసేయాలో చూద్దాం రండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కీమా బిర్యానీ కోసం ఇలా కీమాని చక్కగా కొట్టించుకొని తెచ్చుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో మనము పసుపు, ఉప్పు, కొద్దిగా చికెన్ మసాలా వేసేసి ఉడకబెట్టుకోవాలి. నేనైతే ఇది ఒక 4 నుంచి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టి ఉంచుకున్నానండి. చూసారా, ఇలాగ ఉడికించి మనం చేస్తే బిర్యానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇది ఉడికించి రెడీగా పెట్టుకున్నాము. ఇప్పుడు నేను బిర్యానీ ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం పొయ్యి మీద కుక్కర్ని పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి. మనం ఇప్పుడు ఆయిల్ కొద్దిగా నెయ్యి కొద్దిగా వేసుకున్నాం కదా. నెయ్యి ఆయిల్ వేసుకోవటం వలన మన బిర్యానీ అనేది టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం ఈ మసాలా దినుసులు వేసుకోవాలండి. చూసారా, లవంగం, యాలకులు, అనాస పువ్వు, దాల్చిన చెక్క, తేజ్పత్రి ఇవన్నమాట వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఇవి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కల్ని ఇలా పెద్దగా కట్ చేసి వేసుకోవాలి. బిర్యానీకి మనం ఎప్పుడైనా ఉల్లిపాయలని ఇలాగే కట్ చేసుకుంటే బాగుంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారండి బిర్యానీ. నేనైతే ఈ కీమా బిర్యానీ నా స్టైల్లో నేను చూపిస్తున్నాను. మీరు కనుక ఎప్పుడు ట్రై చేసి ఉండకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. స్పైసీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు మనకి కొద్దిగా వేగాలండి. మగ్గిపోతే సరిపోతుంది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు మనకి కొద్దిగా మగ్గేయండి. ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. నేను ఒక స్పూన్నర అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మనం బిర్యానీ చేస్తాం కదా, క్వాంటిటీ చూసుకొని మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలండి. ఇది ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. ఇప్పుడు బాగా వేగిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చివాసన పోయింది. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా కీమాని ఇప్పుడు వేసుకోవాలి. ఉడకబెట్టి ఉంచుకున్నాం కదా అది వేసుకోవాలి. పిల్లలు అయితే ఇష్టంగా తింటారండి ఈ బిర్యానీ. అయితే కీమా బిర్యానీ చాలా బాగుంటుంది. మటన్ అది చిన్నపిల్లలు బాగా తినలేరు కదా. ఇలా చేసి పెడితే పిల్లలు కూడా బాగా తింటారండి ఇష్టంగా. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది బిర్యానీ. మామూలు చికెన్ మటన్ బిర్యానీ కన్నా ఈ కీమా బిర్యానీ సూపర్ టేస్ట్ అండి. ఇప్పుడు ఇందులో మనం బిర్యానీ మసాలా వేసుకుందామండి. నేను ఒక 2 స్పూన్లు వేసుకున్నాను. ఇంకా కారం కొద్దిగా వేసుకుంటున్నాను. మీరు కారం చూసుకొని వేసుకోండి, ఎందుకంటే పచ్చిమిరపకాయలు మనం వేస్తున్నాము. ఇంకా ఎక్కువ స్పైసీ అయితే పిల్లలు తినరు. మీరు చూసుకొని వేయండి. మా ఇంట్లో అయితే కొద్దిగా స్పైసీ తింటాం మేము, అందుకే కారం వేస్తున్నాను. ఇప్పుడు చక్కగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం రైస్ వేసుకుందామండి. నేనైతే ఒక గ్లాస్ తీసుకుంటున్నాను. బియ్యాన్ని కొలుచుకోవాలి, ఎందుకంటే వాటర్ వేస్తాం కాబట్టి. ఇప్పుడు రైస్ వేసుకున్నాక చక్కగా మనం వేయించుకోవాలి. చూసారు కదా, చక్కగా మనం కలుపుకోవాలండి. ఇప్పుడు
కొద్దిగా పసుపు వేసుకున్నానండి, ఎందుకంటే కొంచెం మనం కైమాలో వేసుకున్నాం కదా కీమాలోని. ఇప్పుడు కొద్దిగా ఇందులో వేసుకుంటున్నాను పసుపు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే చక్కగా వేగిపోయింది. మనమైతే ఇప్పుడు వాటర్ వేసుకుందాం. 1 గ్లాస్కి 2.5 గ్లాసులు వాటర్ వేసుకోవాలండి. నేను ముందుగా కొలుచుకుని పెట్టుకున్నాను. 1 గ్లాస్కి 2.5 వాటర్ వేసుకుంటే మనకి సరిపోతుంది. ఇప్పుడు వాటర్ వేసుకున్నాక మనం ఇందులో సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ చూసుకొని రుచికి తగ్గట్టుగా వేసుకోండి. రైస్ కాబట్టి కొద్దిగా పడుతుంది. ఇంకా కీమాలో కొద్దిగా వేసాము చూసుకొని ఇది బాగా కలుపుకొని మనం ఈ వాటర్ని టేస్ట్ చేసుకోవాలన్నమాట. ఉప్పు కారం అంతా సరిపోయిందో లేదో చూసుకుంటే సరిపోతుంది. ఏదైనా చాలకపోతే మనం ఇందులోనే వేసుకోవచ్చు. ఇప్పుడు ఉప్పు కారం అంతా నేను చూసుకున్నానండి. నాకైతే కొద్దిగా ఇంకా స్పైసీ చాలలేదు. నేను కొద్దిగా ఇంకా చికెన్ మసాలా కొద్దిగా వేసుకున్నాను. మీరు స్పైసీ ఎక్కువగా తినకపోతే వేసుకోవద్దు. కొద్దిగా స్పైసీ కావాలంటే ఇంకో కాస్త మీరు చికెన్ మసాలా వేసుకుంటే బాగుంటుంది బిర్యానీకి. నేను కాస్త వేసుకున్నాను. ఇంకా ఉప్పు అంతా సరిపోయింది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ అయితే మనం రానిద్దామండి. ఇప్పుడు బిర్యానీ అయితే అయ్యిందండి. చూద్దామా కప్పు తీసేసి. చూసారు కదా ఎంత చక్కగా కీమా బిర్యానీ అయితే మనకి రెడీ అయిపోయిందండి. జ్యూసీగా చాలా బాగుంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. స్పైసీగా జ్యూసీగా ఈ కీమా బిర్యానీ చాలా బాగుంటుందండి. ఇంకా టేస్ట్ అయితే అమోఘమండి. చక్కగా మనం ఇలా వేడివేడిగా వడ్డించుకొని ఇది రైతాతో తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. వేడివేడిగా కీమా బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.